రోజు భగవంతుని పూజ చేసేవారు కూడా భగవంతుడు అంటే ఏమిటి అంటే ఎంతో మందికి సరైన సమాధానం చెప్పలేరు. ఓ దేశాన్ని పాలించే రాజు మనసులో ముఖ్యంగా 3 అర్థం కాని ప్రశ్నలు మెదడును తొలుస్తూ ఉన్నాయి. అవి ఒకటి, దేవుడు ఏ వైపు చూస్తుంటాడు, రెండవది దేవుడు ఎక్కడ ఉంటాడు, మూడవది దేవుడు ఏం చేస్తాడు. ఈ ప్రశ్నలకు ఎన్నో మార్లు ఎంత యోచించినా సరైన సమాధానం దొరకలేదు. తన ఆస్థానంలో ఓ రోజు సమావేశమై పండితులను, శాస్త్రకారులను, మేధావులను ఆహ్వానించాడు. తను 3 ప్రశ్నలు వేస్తానని, వాటికి జవాబు చెప్పడానికి ముందుకు వచ్చిన సరైన సమాధానం చెప్పిన వారికి గొప్ప బహుమతి ఇస్తానని చెప్పాడు. సరైన సమాధానం చెప్పకపోతే కారాగారం పాలు చేస్తానని కూడా చెప్పాడు. దీంతో భయపడి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఈ విషయం దేశమంతా చాటింపబడింది. ఓ కుగ్రామం నుండి పశువుల కాపరి ఒక ఆయన ముందుకు వచ్చాడు. రాజస్థానం చేరుకున్నాడు. రాజు సభలో ఎందరో మేధావులు, శాస్త్ర పండితులు కూర్చొని ఉన్నారు. పశువుల కాపరి రాజుగారి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు రాజుకో విషయం నిర్దేశం చేశాడు. ఏంటంటే, చెప్పేవాడు గురువు, వినేవాడు శిష్యుడు. కాబట్టి గురువు పైన ఉండాలి, శిష్యుడు కింద ఉండాలి అని కండిషన్ పెట్టాడు. దానికి రాజు అంగీకరించి సింహాసనం నుండి క్రిందికి దిగి వచ్చాడు. పశువుల కాపరి సింహాసనంను అధిష్ఠించాడు. మహారాజా, ఇప్పుడు అడగండి 3 ప్రశ్నలు అన్నాడు పశువుల కాపరి. మొదటి ప్రశ్న, దేవుడు ఏ వైపు చూస్తుంటాడు, దీనికి జవాబు చెప్పండి అన్నాడు రాజు. వెంటనే ఒక దీపాన్ని తెప్పించమన్నాడు గురువు. గురుస్థానంలో ఉన్న పశువుల కాపరి దీపం తెచ్చి సభ మధ్యలో పెట్టారు. మహారాజా, ఈ దీపం ఎక్కడ చూస్తుందో, నా వైపా, నీ వైపా, తూర్పు వైపా, పశ్చిమానిక, పైనక, క్రిందక ఎక్కడ చూస్తుందో చెప్పండి అని ప్రశ్నించాడు. అన్ని వైపులా చూస్తుందని జవాబిచ్చాడు రాజు. ఇంత చిన్న జ్యోతి ఇన్ని వైపులా చూడగలిగినప్పుడు పరంజ్యోతి అయిన స్వరూపమైన ఆ భగవంతుడు అన్ని వైపులా చూడలేడా? సమస్త జీవుల కళ్ళల్లో వెలుగు ఉన్న పరంజ్యోతి పరమాత్మే. మరి ఒక రెండో ప్రశ్న, దేవుడు ఎక్కడుంటాడు అన్నాడు రాజు. సరే, ఓ చిన్న పాత్రలో పాలు తెప్పించండి అన్నాడు పశువుల కాపరి. పాలు తెచ్చాడు. మహారాజా, ఈ పాలలో నెయ్యి ఎక్కడ ఉందో చెప్పగలవా అని అడిగాడు. పాలను బాగా మరగపెట్టి వాటిని తోడుపెట్టి కొన్ని గంటలు కదపకుండా ఉంచాలి. పెరుగు సిద్ధమవుతుంది. అప్పుడు దాన్ని కవ్వంతో చిలుకుతే వెన్న వస్తుంది. తర్వాత తయారైన వెన్నను కాస్తే నెయ్యి తయారవుతుంది అన్నాడు రాజు. సరిగ్గా చెప్పారు మహారాజా. ఇలాగే హృదయం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి మనస్సు అనే తోడు వేసి స్థిరంగా ఉంచితే వచ్చే సత్యం అనే పెరుగును సాధన ద్వారా కవ్వంతో చిలుకుతే జ్ఞానం అనే వెన్న వస్తుంది. ఆ సాధన అంతర్ముఖం అనే నిప్పులపై బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది అన్నాడు కాపరి. సభలో హర్షధ్వనాలు మిన్నుముట్టాయి. ఇక చివరి ప్రశ్న, దేవుడు ఏం చేస్తాడు అని. నేను పశువుల కాపరిని, మీరు మహారాజు. కింద ఉన్న నన్ను సింహాసనం పైన కూర్చోబెట్టించారు, పైన ఉన్న మిమ్మల్ని కిందికి దించేశారు. ఇదే పరమాత్మ లీల. సత్కర్మలు చేసే జీవులను పై జన్మలో ఉత్తమ జన్మగా మార్చడం, దుష్కర్మలు చేసే వాళ్ళను మరు జన్మలో కింది స్థాయికి పంపించడమే పరమాత్ముని పని అన్నాడు. సభలో గంభీర వాతావరణం నెలకొంది. రాజు పశువుల కాపరి ముందు పాదకాంతుడయ్యాడు. పశువుల కాపరి రూపంలో ఉన్న పరమాత్మను తను వచ్చిన దిక్కుగా తిరిగి ప్రయాణం అయ్యాడు. అందుకే గురువులు దేవుడంటే అన్యంగా ఉండడు, మనసులోనే ఉన్నాడు, మనందరం దేవుళ్ళమే అంటారు. నమస్తే.